కేంద్రంలో సీజేపీ చర్చలు ప్రారంభమయ్యాయి. కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో చర్చలు జరుగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ తరపున సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సీజేపీ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ఎట్గా కేంద్రంతో సీజేపీ చర్చలు ప్రారంభమయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసాద్, పార్లమెంట్ కు అతి దగ్గరలోనే దాదాపు కేవలం ఒక అరపర్లాంగ్ దూరంలోనే ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఇదంతా. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎంపీలు సభ్యులుగా ఉండే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఇది. ఈ క్లబ్ పక్కనే విఠలభాయ్ పటేల్ హౌస్ అని ఓ చిన్న బిల్డింగ్ ఉంది. అదంతా కూడా ఎంపీల అతిథుల కోసం ఉండేందుకు గాను ఏర్పాటు చేసినటువంటి ఒక భవన సముదాయం. ఆ కాన్స్టిట్యూషన్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి విపి హౌస్ లో 5వ ఫ్లోర్ లో ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు ఇరువురు కూడా ఈ సమావేశంలో ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇరువురు మంత్రులు జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి ప్రతినిధులుగా అశుతోష్, అదేవిధంగా గౌరవ్ దాస్ ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల్లో భాగంగా అనేక అంశాలను ప్రభుత్వం ముందుంచేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా విస్తృతంగా విద్యా వ్యవస్థలో జరగాల్సిన ప్రక్షాళన కానీ, అదేవిధంగా వాళ్ళు చేసే డిమాండ్లన్నిటిపై కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీని తీసుకునేందుకు ప్రతినిధులు సమావేశంలో హాజరయ్యారు. చాలా సున్నితమైనటువంటి ఈ అంశంలో ఎవరు కూడా ఎక్కడ కూడా తప్పుటడుగేయకుండా, లేకపోతే ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారంటే విద్యార్థుల్లో అసంతృప్తి పెరిగి మరింత హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా సానుకూల దృక్పథంతో సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఉంది. అన్ని అంశాలను కూడా విద్యార్థి ప్రతినిధి బృందం, సీజేపీ ప్రతినిధి బృందం చేసే డిమాండ్లు కానీ, వాళ్ళు చెప్పే అంశాలు కానీ అన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత ఈ రోజు కేంద్ర మంత్రివర్గం కూడా సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో కూడా కొత్తగా కీలకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇలాంటి నీట్ లీకుల లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని కఠినమైన శిక్షలు విధించేలాగా ఒక కొత్త నియమ నిబంధనలతో చాలా పటిష్టమైనటువంటి బిల్లును రూపొందించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ అంశాన్ని ప్రధాని స్వయంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సోమవారం నాడు పార్లమెంట్ లో ఈ బిల్లు కూడా రాబోతుంది. కాబట్టి బిల్లులో పొందుపరచాల్సినటువంటి అంశాలు ఏ రకంగా ఉండాలి అన్న అంశాన్ని కూడా ఈ విద్యార్థుల ప్రతినిధి బృందం కూడా సూచించేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు కేవలం ఇప్పుడు ప్రభుత్వం తరఫున 2 మంత్రులు, అదేవిధంగా విద్యార్థులు, సీజేపీ మద్దతుదారుల ప్రతినిధి బృందంగా మరొక 2 ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ 4 కూడా కూర్చున్న తర్వాత కొన్ని అంశాలను చర్చించుకొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ అన్ని అంశాలను కూడా కేంద్ర కేబినెట్ లో చర్చించి వాటిపై సమగ్రమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి బిల్లును రూపొందించేందుకు ఈ అంశాలను కూడా జోడించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కీలక సమావేశంలో ప్రతిష్టంభన తొలగేందుకు అవకాశం ఉందా అన్న అంశంపై ఇంకా సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా ఇరు సీజేపీ ప్రతినిధి బృందం చర్చలకు పోయే ముందు చాలా స్పష్టంగా చెప్పింది. విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేయటమే కాకుండా విద్యార్థులపై పోలీసులు దాడులు చేయటం, అదేవిధంగా హింసలో చాలా గాయపడినటువంటి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి. విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క మనోభావాన్ని దెబ్బతీసినందుకు ప్రభుత్వం క్షమాపణలు కోరాలి. దాంతో పాటు విద్యార్థులపై పెట్టినటువంటి కేసును కూడా ఉపసంహరించుకోవాలి. కొత్తగా ఎలాంటి దుందుడుకు చర్యలకు పోలీసులు కానీ ఇతరత్ర భద్రతలు కానీ పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని చాలా ప్రధానంగా ఈ 3 అంశాలను చెప్తున్నారు. దీంతో పాటు అంతర్గతంగా అనేక మౌలికమైనటువంటి అంశాలు, చాలా సున్నితమైన అంశాలు కూడా బిల్లులో పొందుపరిచేందుకు గాను ఈ సమావేశంలో విద్యార్థుల ప్రతినిధి బృందం ప్రభుత్వం ముందు, అంటే 2 కేంద్ర మంత్రుల ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే సమాధానం, ఆ తర్వాత అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఆస్కారం ఉంది. దాదాపు 1 గంట నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో పూర్తిగా ఒక సానుకూలమైనటువంటి ఒక దృక్పథంతో ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి చర్చలు సఫలీకృతం అయ్యాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు, అవుతాయని చెప్పి ఒక ఆశతో ఉన్నారు. ఆ మేరకు భావన కూడా ఉంది. కాబట్టి చూడాలి ఏ రకంగా ఈ ప్రతినిధి బృందం డిమాండ్లు ఉంచబోతుంది, ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెప్పబోతుంది, ప్రభుత్వం దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది రాబోయే 2 రోజులు కూడా చాలా కీలకంగా పోతున్నాయి. ఈ రోజు ప్రధానంగా కేంద్ర మంత్రివర్గంలో జరిగే సమావేశంలో కూడా తీసుకోబోయే నిర్ణయాలు కూడా చాలా కీలకంగా పోతున్నాయి. కాబట్టి సోమవారం లోపు ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి బిల్లును రూపొందించబోతుంది. కాబట్టి ఈ లోకాన్ని పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఆ మేరకు ఒక పకడ్బందీ ఖచ్చితమైనటువంటి విశ్వాసం కలిగించే రీతిలో కొత్త బిల్లు ఉండాలన్నది ప్రభుత్వం యొక్క
ఉద్దేశం. ఆ లక్ష్యం మేరకు ప్రభుత్వం ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తుంది. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించడం అనేది ఒక పెద్ద ఒక పాజిటివ్ అంశంగా ఈ మొత్తం వ్యవహారంలో చూసేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ముగించారు. ఆ మేరకు ఆయన ఖచ్చితమైనటువంటి ఒక హామీని కూడా ప్రభుత్వం తరఫున ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా నిన్న చదివి వినిపించడం జరిగింది. ఆయన బెడ్ మీద ఉండగానే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటన్న అంశాన్ని ఆయనకు చదివి వినిపించారు. సోనం వాంగ్చుక్ కూడా సంతృప్తి పడ్డారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ముగించడం అనేది ఒక పెద్ద ముందడుగు. దానిలో భాగంగా ఇప్పుడు విద్యార్థి ప్రతినిధి బృందం కూడా ఇచ్చే అంశాలు, దాంతో ఒక చర్చలు సఫలీకృతమై ఈ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించేందుకు ఆస్కారం ఉందన్న ఆశాభావంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏ రకంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అన్నది చాలా కీలకంగా పోతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో జరిగే చర్చలు సఫలీకృతం కావాలని ఇరు వర్గాలు కూడా, ముఖ్యంగా ప్రభుత్వం చాలా సానుకూలంగా ఏది చెప్పినా గానీ ఎక్కడా కూడా ఎలాంటి ప్రతిబంధకాలు కల్పించకుండా విద్యార్థులకు ఆశాభావంతో ప్రభుత్వం ఉంది అన్న ఒక అభిప్రాయాన్ని కలగజేసే విషయంలోనే ఒక అడుగు ముందుకేసేందుకే ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తున్న ఒక ఆశాభావం అందరిలో కూడా వ్యక్తం అవుతుంది. ప్రసాద్, అయితే సీజేపీ విద్యార్థి సంఘం తరపున పెట్టిన ప్రధానమైన 3 డిమాండ్లలో మొదటిది కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని. మరి ఈ చర్చలు సఫలీకృతం అవుతున్నాయంటే ఆయన పదవి నుంచి తప్పుకునే దిశగా అడుగులు పడుతున్నాయా? ఖచ్చితంగా. అంటే దీనికి సంబంధించి కొంత సాంకేతికమైనటువంటి అంశాలు, ఎవరికి చెడు కాకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. ఎవరికి నష్టం కలగకూడదు, ఎవరికి లాభం జరగకూడదు, ఎవరు దీంట్లో విజయం సాధించారు అన్నదానికంటే కూడా సమస్యే ఒక విజయం లభించిందన్న ఒక అభిప్రాయంతో అందరికీ కలగజేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇది ప్రభుత్వ విజయం కాదు, ఇది విద్యార్థుల విజయం కాదు, ఇది ప్రతిపక్షాల విజయం కాదు. సమస్యకు ఒక పరిష్కారం. ఇది దేశ సమస్య, దేశ భవిష్యత్తు అయినటువంటి యువతకు చెందినటువంటి సమస్య. వారిదే విజయంగా ఉండాలి కానీ ఆ సమస్యకే విజయం కావాలి కానీ ఏ వర్గానికో లేకపోతే ఏ ప్రజల బృందానికో ఈ విజయం లభించిందన్న ఒక అభిప్రాయం కలగకూడదన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రధానంగా ఇప్పటికే అనేకటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. నిన్న అర్ధరాత్రి కేంద్ర విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా కొత్త అధికారిని నియామకం చేయడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి వినీత్ జోషిని తొలగించడం జరిగింది. కాబట్టి కొత్తగా గంగావారు ఆ ప్లేస్ లో వచ్చారు కాబట్టి కొన్ని మార్పులు చేయడం ప్రారంభించారు. కాబట్టి ఈ రకంగా మంత్రిని తొలగించే విషయంలో కొంత మేరకు ప్రభుత్వం ప్రతినిధి బృందాన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆగస్టు తర్వాత ఎదుగుడు కూడా కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు, మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు వేచి చూడాలి. ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటామన్న ఒక అభిప్రాయాన్ని, ఒక హామీని ప్రభుత్వం తరఫున ఇద్దరు కేంద్ర మంత్రులు ఇచ్చి ఆ మేరకు ఒప్పించేందుకు అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కల్పించేందుకు విద్యార్థి బృందం కూడా కొంత మేరకు మెత్తబడేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంపై ప్రధానంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ పై ప్రభుత్వాన్ని కొంత మేరకు కొంత వెసులుబాటు ఇచ్చేందుకు విద్యార్థి బృందం కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాలి ఏ రకంగా విద్యాశాఖ మంత్రి రాజీనామాపై నిర్ణయం ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.